హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఆల్మోస్ట్ 30 డేస్ అయిందనుకుంటా నేను మీతో వీడియో షేర్ చేసి మన ఛానల్లో. ఎందుకంటే మా వారికి చిన్న సర్జరీ ఉండే, ఫైనల్లీ సర్జరీ అనేది సక్సెస్గా అయిపోయింది. సో ఇవాళ వీడియో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నానో ఆ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. హెవీ కోల్డ్ వల్ల నా వాయిస్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది, సో అవాయిడ్ దట్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేసింది మమ్మీ, అండ్ చపాతీ మా సిస్టర్ కోసం. యాక్చువల్గా ఇప్పుడు హాస్పిటల్ తిరిగేటప్పుడు మోస్ట్లీ ఇడ్లీ ఉన్న దోశ ప్రిఫర్ చేస్తాం. దానివల్ల నోరంతా చప్పచప్పగా అయింది కాబట్టి ఏదైనా కొంచెం స్పైసీగా చేయమంటే మమ్మీ పూరి ఉన్న చపాతీ చేసింది. అందులోకి మేము పిట్ల కర్రీ చేసాం. పిట్ల అంటే కొంతమంది బేసన్ అంటారు, కానీ మేము మోస్ట్లీ పిట్లానే అంటాం అనమాట. ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకొని ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ పొటాటోస్ కావాలి, కొంచెం కరివేపాకు కూడా. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి, క్యారెట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. ఇవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, బట్ మోస్ట్లీ ఇవన్నీ మగ్గాలన్నమాట. మనం ఫస్ట్గా దానికి బేసన్ ప్రిపేర్ చేసుకున్నాం. శనగపిండి వేసేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా అనమాట. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ రెసిపీ నేను చాలా రెస్టారెంట్స్లో కానీ బయట హోటల్ నుంచి ఎప్పుడైనా పూరి ఆర్డర్ చేసుకుంటూ వచ్చింది, కానీ మా మమ్మీ చేసినంత టేస్ట్ మాత్రం నాకు అనిపించదు. ఎందుకు నేను కూడా ట్రై చేశాను కానీ ఫ్లాప్ అయింది. సో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి నేను కూడా. కానీ ఈ కర్రీ మాత్రం పర్ఫెక్ట్ అనమాట. పూరికి కానీ చపాతీకి కానీ కొంచెం సాల్ట్ ఉన్న పసుపు యాడ్ చేసుకోవాలి. చూసాను కదా, వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక లైట్గా చిల్లీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న బేసిన్ వాటర్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకుంటే కొన్ని వేసుకొని చాలా చిక్కగా అవుతుంది కర్రీ. మీకు ఇంకొంచెం లైట్ కన్సిస్టెన్సీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఇది మా ఇంట్లో సండే స్పెషల్ ఇవాళ. సో మీ ఇంట్లో కూడా స్పెషల్ అనుకుంటున్నా. సీ నెక్స్ట్ మినీ వ్లాగ్. బాయ్. ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ కానీ రీల్స్ కానీ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో సపోర్ట్ మీ గైస్. బాయ్.